श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సద్గురు భరద్వాజ్ మహారాజ్ की जय। మనం గత వారం మన ఈ జనసంసర్గం అనేది ఎందుకు పనికిరాదు అంటే మాస్టర్ మనం అంతా ఒకరి నుంచి ఒకరు వేరనుకొని ఉంటాము, అదే పొరపాటు అని బాబా చెప్పారని చెప్తూ ఉన్నారు. నేను నీలో ఉన్నాను, నీవు నాలో ఉన్నావు, ఇలా భావం చేస్తూ ఉండు, అదే నీకు అనుభవం అవుతుంది అన్నారు. అందుకని మనం ఊరికే ఎలా పడితే అలా కలిసి ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, మనం బయటికి ఎన్ని సాధనలు చేస్తూ ఉన్నాం అనుకున్నా సాధన చేసేది ఒక వంతు అయితే, మనం తెలియక ఏం మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో తెలియక మనం ఇట్లాంటి జనాలతో కలిసినప్పుడు ఒక వంతు మనం సాధన చేస్తూ మిగిలిన 99 వంతులు మనం దాన్ని ఈ జన సంసర్గం వల్ల పోగొట్టుకుంటూ ఉంటాం. అంటే మనలో బలహీనతలు ఇంకా ఇంకా పెంపొందించుకుంటూ ఉంటాం. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలి తెలియక అజ్ఞానంతో ఉన్న వాళ్ళతో మనం ఇట్లా మాట్లాడినప్పుడు ఇదంతా కూడా మనం మళ్ళీ 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 జన్మలకి కావాల్సినంత ఏర్పరచుకుంటూ ఉంటాము అని చెప్పి మాస్టర్ చెప్పారు. అలాగే ఏకాంతంగా ఉండవు అని అంటే, ఏకాంతంగా ఉండమంటే అన్నీ వదిలేసేయండి, ఒక చోట కూర్చోవడమా? ఎవరు జనాలు లేని చోట కూర్చుంటే ఏకాంతంగా ఉండగలవా? ఏమండి నాకు ఈ జనాలతో పడట్లేదు, అదే నీ కనుక ఒక్కళ్ళని ఒక చోట కూర్చుంటే నన్ను అసలు ఎవరు కదిలేరు, నేను నిశ్చలమైన ఆనందంలో ఉంటానని అంటామా? ఇంకా మైండ్ ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. కనీసం నలుగురిలో ఉంటే ఒక రకంగా ఉంటుంది, మనం మౌనంగా కూర్చుంటే ఇంకా ఎక్కువ మైండ్ పనిచేస్తూ ఉంటుంది. అందుకని ఈ సత్యాన్ని మరిచి భౌతికంగా మాత్రమే ఏకాంతంగా ఉండ చూస్తే మానసికంగా ఎవరేం చేశారో, ఏమన్నారో, ఎందుకన్నారో, వారు ఎలాంటి వారన్న తలంపులు నిరంతరం ప్రవాహంలో వస్తాయి. ఖాళీగా ఉంటే మన మనసు అదే చేసేది, వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళని అవమానపరిచారు, వీళ్ళు ఇలా చేశారు. ప్రతి ఒక్కటి కూడా మనం బయట ఇలాంటి తలంపులే చేస్తూ ఉంటాం. అందుకని ఏకాంతం అనేది భౌతికంగా ఫిజికల్గా కాదు. మనం ఇంట్లో మనం ఒక్కడమే ఉన్నాం, అయినా కానీ ఇవన్నీ తలంపులు వస్తూ ఉన్నాయి. మనం ఎక్కడున్నట్లు, అడవిలో కూర్చున్నా, నీళ్ళ మీద ఉన్నా, సముద్రంలో ఉన్నా, మనం ఎక్కడున్నా కానీ ఇవే ఆలోచనలు చేస్తూ ఉంటాయి. అందుకని అర్థం చేసుకోవాల్సింది ఏకాంతంగా ఉండటం అంటే భౌతికంగా కాదు. అందుకని ఎక్కడైతే ఈ తలంపులన్నీ వస్తున్నాయి, ఇక్కడ కూర్చున్నాం, ఇండియాలో జరిగినవి మనం అన్నీ గుర్తొస్తుంటాయి. ఎవరన్నా కనుక మనల్ని కొంచెం తేడాగా ప్రవర్తించి అవమానపరిచింటే ఇప్పుడు అవన్నీ వస్తూ ఉంటాయి మైండ్లో. ఈసారి మాత్రం అట్లా కాదు, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలంటుంటుంది మనసు, లేకపోతే వాళ్ళు తప్పించుకోవాలంటుంటుంది, అసలు వాళ్ళని పట్టించుకోవద్దు అంటుంటుంది. ఏదో ఒకటి ఇట్లాంటి ఆలోచనలు ఎందుకు చేశారు, ఎలా చేశారు, మనం ఏం చేయాలి ఈసారి అని ఆలోచిస్తూ ఉంటుంది. కనుక ఏకాంతం అనేది భౌతికంగా మాత్రమే ఏకాంతంగా ఉన్న ఈ మనసులో ఇవన్నీ పనిచేస్తూనే ఉంటాయి. కాబట్టి తిరిగి మానసికంగా మాత్రం మనకి జన సంసర్గం దాని దోషం ప్రాప్తించి, అంటే ఏకాంతంగా ఉన్న మనం చేసే ఈ ఆలోచనల వల్ల మళ్ళీ మనకి జన సంసర్గం వలన దోషం ప్రాప్తించి మనోరంగస్థలం మీద తిరిగి అజ్ఞాన ప్రవృత్తిని బలపరిచే మనోనాటక ప్రదర్శన జరుగుతుంది. లోపల మనం అంతా నడిపిస్తున్నాం కదా, మన మనో రంగస్థలం మీద అన్ని పాత్రలు మనమే ధరిస్తాం. గమ్మత్తు, బాహ్య ప్రపంచంలో ఎవరి పాత్ర వాళ్ళు ధరిస్తే, మనం ఇలా ఉన్నప్పుడు మనోరంగస్థలం మీద పాత్రలన్నీ మన చైతన్యం 6 మంది, వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఎట్లా చేశారు, ఇదే ఆలోచిస్తూ ఉంటుంది. కనుక ధ్యానం చేయబోయినప్పుడు ఈ మానసిక సంచలనం మరింత బలంగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. ఏమోనండి ధ్యానం చేద్దామని కూర్చొని, నాకు ధ్యానం రాదండి అంటారు. సరే ధ్యానం ప్రయత్నం చేయండి అని అన్నారు అనుకోండి, కూర్చోగానే అన్ని అవే గుర్తొస్తాను ఏంటి అంటాం. మరి మనోరంగస్థలం మీద మనం ఇప్పుడు దాకా ఆడించిన నాటకం అంతా అదే కదా, మరి అదే కదా బయటకు వచ్చేది. మనం రోజంతా బాబా గురించే చింతన చేస్తూ బాబా గురించే మాట్లాడుతున్నాం అనుకోండి, ధ్యానం చేసుకుందామంటే ఇప్పుడు ఆ మనసంతా ఆయన ఆక్రమించుకొని ఉన్నాడు, మనసులో ఆయన ఉన్నారు కాబట్టి బాబా ఎంత ప్రేమగా చేశారు, అసలు ఆయన ప్రేమ ఎంత, కనీసం అడగకుండానే ఆవిడ మైనతాయికి ఆవిడ ప్రసవ వేదన పడుతుందని తండ్రి కూడా అడగపోయినా కానీ బాబా ఎక్కడి నుంచే ముందే బుద్ధి పంపిస్తూ ఉన్నారు వాడికి రాబోయే కష్టాన్ని అని, ఆ ప్రేమను తలుచుకుంటూ మనసు అలా వెళ్తుంది. మనం మిగిలినవన్నీ మాట్లాడుకుంటుంది. ధ్యానం చేద్దానికి కూర్చున్నారండి, దాని దుంపదగా కూర్చుంటే ఆలస్యం, అన్నీ ఎప్పుడు ఆలోచించడం కూడా వస్తుంది. ఇన్నాళ్ళు ఆలోచించి అన్నీ మనం ఒక బాక్స్లో పెట్టి ఇప్పుడు మూత తెరిచామనుకోండి, ఏమవుతుంది, మొత్తం బయటకు వస్తూ ఉంటాయి. అందుకని మాస్టర్ గారు అన్నారు, ధ్యానం చేయబోయినప్పుడు ఈ మానసిక సంచలనం మరింత బలంగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. అందుకు కారణం ఒకటే,
వాస్తవానికి అట్టి అంతః సంఘర్షణ మనలో ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. చూడండి గమ్మత్తు. మనం ఏదో పని చేస్తూ ఉన్నా గానీ, ఈ ఆలోచనలు కొన్ని ఆలోచనలు జరుగుతూనే ఉంటాయి. అయితే వేరేది మనకి బయటికి ప్రపంచంలో చూస్తూ మనం వేరే పని చేస్తూ ఉండటం వల్ల అది మనకి జరగనట్టుగాను, లేకపోతే బలహీనంగా ఉన్నట్టుగా ఉంటుంది. కానీ బలంగా జరుగుతూనే ఉంటుంది. కనుక మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేయంగానే ఇప్పుడు వేరే బాహ్యమైన వస్తువుని మనం చూడకపోవటం వల్ల లోపల ఉన్నది బయటికి పడిపోతుంది. అంటే దృష్టి ఎప్పుడైతే మనకి చూడండి ఒక చోట నొప్పి ఉన్నప్పుడు ఇంకోటి ఏదైనా తగిలిందనుకోండి దాని మీదకి వెళ్ళిపోతుంది. అంటే దాని మీద దృష్టి లేదు ఇప్పుడు మనకి. దెబ్బ తగిలింది. ఇంకో దెబ్బ తగిలితే 2 దెబ్బలని చెప్పం. ముందు ఇప్పుడు తగిలిన దాని గురించి చెప్తూ ఉంటాం. ఎందుకని మన మైండ్ ఎక్కడికెళ్తూ ఉంది? ఇప్పుడు తగిలిన దాని మీదకెళ్తూ ఉంది. అంటే ఇది విస్మరించినట్లుగా మనం బాహ్య ప్రపంచంలో జరిగే క్రియను చూస్తూ వాటితో ఏకమైనప్పుడు లోపల ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి. మనం ధ్యానం చేయాలనుకున్నప్పుడు కళ్ళు మూసుకొని కూర్చున్నాం అనుకోండి, అవి ఎక్కువగా ప్రకటమవుతున్నట్టుగా మనకి అనిపిస్తాయి అంటున్నారు. అందుకు కారణం ఒకటే, వాస్తవానికి అట్టి అంతః సంఘర్షణ మనలో ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. అయితే బాహ్య విషయాలను గుర్తించడంలో నిమగ్నమై మనం ఏదైనా ప్రయత్నపూర్వకంగా మన మనస్సు, దృష్టి ఇవన్నీ పెట్టాలి కదా! ఏదైనా మనం పని చేయాలన్నా, ఒక విషయాన్ని గమనించాలన్నా, అట్లా నిమగ్నమైనప్పుడు దానిని మనం గుర్తించడము, బాహ్య విషయాలను మూసివేసినప్పుడు నిరంతరం కొనసాగుతున్న అంతః సంఘర్షణ మరింత స్పష్టంగా ప్రకటన కావడమే జరిగేది. కొత్తగా ఏమీ లేదు. మనలోనే ఉంది, జరుగుతూ ఉంది. బయట ప్రపంచంలో పని చేయాలి కాబట్టి మన మైండ్ దీని మీదనట్టుగా ఉంటుంది గానీ అంతః సంఘర్షణ జరుగుతూనే ఉంది. ఎప్పుడైతే మనం దాన్ని తగ్గించి దీని మీదకి చూసామో, బాహ్యంగా చేయటం చూసేసి కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దాం అనుకున్నామో, మనలో జరిగే గొడవ క్లియర్‌గా కనపడుతుంది మనకి. కనుక సినిమా హాల్ తలుపులు వేసి ఉన్నప్పుడు తెర మీద అట స్పష్టంగా గోచరించి మన దృష్టిని సంపూర్ణంగా ఆక్రమిస్తుంది. మధ్యలో ఏ కారణంగానైనా లైట్లు వేసినా లేక తలుపులు తీసినా అప్పుడు తెర మీద బొమ్మలాట మరుగుపడి చుట్టూ ఉన్న వాస్తవ జగత్తు మన దృష్టిని ఆక్రమించుకుంటుంది. మనకు అనుభవమే కదా! ధ్యానంలో జరగవలసింది ఈ నాటక ప్రదర్శన ఆగిన మెలకువగా ఉండటమే. ఈ ధ్యానంలో ఏం జరగాలట? ధ్యానంలో జరగవలసింది ఈ నాటక ప్రదర్శన ఆగిన మెలకువగా ఉండటమే. మామూలుగా సాధకుడు ఆరంభ దశలో జప ధ్యానాలతో అంతర్నాటకాన్ని చూసినప్పుడు నిద్ర తూగుతుంది. జపం చేస్తా కూర్చున్న కళ్ళు మూసుకొని నామం చేస్తూ ఉంటే, నామం చేస్తాను కూర్చున్నాను మళ్ళీ తర్వాత గుర్తు తెచ్చుకుంటే కానీ గుర్తురాదు. అప్పటికి ఏవో ఆలోచిస్తూ ఉంటాం, లేకపోతే నిద్రలో జారిపోయి ఉంటుంది మనసు. ఎందుకు జారుతుందో చెప్తున్నారు మాస్టర్ గారు. మామూలుగా సాధకుడు ఆరంభ దశలో జప ధ్యానాలతో అంతర్నాటకాన్ని చూసినప్పుడు నిద్ర తూగుతుంది. కారణం వారి మనసు జాగరూకతతో ఉండడంలో ఏదో ఒక ఆలంబనానికి అలవాటు పడుతుంది. నేను మెలకువగా ఉండాలి అంటే నాకు బాహ్యంగా ఒకటి చూస్తూ ఉండాలి. ఒక దాంతో లింక్ పెట్టుకొని ఉండాలి. ఒకటి మాట్లాడదామో, చూస్తూ ఉంటామో, ఒక పని చేయడంలో నిమగ్నం ఏంటో. ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఏదో ఊరికే ఖాళీ కూర్చొని కళ్ళు మూసుకున్నాం అంటాం. ఎందుకని? ఖాళీగా ఉండటం అనేది మనకి ఎలా ఉండాలో కూడా తెలియదు. మనసు లేకపోతే మన దేనితోనూ కనుక మనం నిమగ్నం ఇన్వాల్వ్ అవ్వకపోతే వెంటనే మనకి నిద్ర దూరుతుంది. అందుకని జప ధ్యానాలతో చేద్దాం అనుకున్నా కూడా ఆరంభ దశలో సాధకుడికి నిద్ర తూగుతుంది అంటున్నారు. కాబట్టి మన మనస్సు మేల్కొని ఉండాలంటే ఏదో ఒకటి ఆలంబనానికి అలవాటు పడి ఉండాలి. బాహ్య జగన్నాటకాన్నో, అంతర్నాటకాన్నో ఆలంబనంగా తీసుకొని మెలకువగా ఉంటుంది. లోపల జరిగేదానితోనన్నా ఆ నాటకంతో అన్నా లేకపోతే బాహ్యంగా ఉండే నాటకాన్నన్నా ఆలంబనంగా తీసుకుంటే మాత్రమే మెలకువగా ఉంటుంది. లేకపోతే నిద్రలోకి జారుకుంటుంది. అందుకే మనసులో చింతలు ఎక్కువైన వ్యక్తులకు చింతల తీవ్రత వల్ల పట్టని రోగం వస్తుంది. ఎక్కడండి నిద్ర లేదు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని చింతలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు అంటూ ఉంటాం. ఎందుకు నిద్ర పట్టలేదంటే చింతలు అంతగా ఉండి వాడిని నిద్ర పట్టిన రోగం వస్తుంది. అట్టి ఆలంబనాన్ని తొలగించగలిగినప్పుడు నిద్రపోతారు. అలాగాక నిద్రతోగకుండా అంతర్నాటకాన్ని ఆపడమే ధ్యానం. నిద్ర తూగకుండా అంతర్నాటకాన్ని, లోపల జరిగే మన ఈ నాటకాన్ని ఆపడమే ధ్యానం. అదే యోగం. అందుకే యోగం ఏం చెప్పిందట? యోగః చిత్తవృత్తి నిరోధః. యోగః చిత్తవృత్తి నిరోధః. యోగం అంటే చిత్తవృత్తులను నిరోధించటమేనని శాస్త్రం. అది మొదటి సూత్రంగా చెప్పారంట. మాస్టర్ గారు అంటారు అది అటువంటి పూర్తి కలిగినప్పుడు కానీ ఆ స్థితి కలగదంటారు. గమ్మత్తు. అసలు మనకి
చిత్తం అంటేనే తెలియదు. చిత్తవృత్తులు నిరోధించబడి కలిగిన స్థితే యోగం. అదే మొదటి సూత్రంగా చెప్పారంట పతంజలి సూత్రాలు. అందుకని యోగః చిత్తవృత్తి నిరోధః, యోగం అంటే చిత్తవృత్తులను నిరోధించడం అని శాస్త్రం. అందుకు చిత్తశుద్ధి 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 అని మనకి అంతగా చెప్పబడింది. ఏ పూజ చేసినా ఆయన ఏం ప్రార్థించాలంటే స్వామి చిత్తశుద్ధినివ్వని. కానీ మనకి పంతులు గారు ఏం చెప్తే ఆనందంగా ఉంటుంది, లిస్టు చదివితే మనకి భలే చెప్తారండి, అబ్బో ఆయన భలే చేస్తాడండి. మనమే మనకు ఒకటి తెలియదు, మనం వేరే వాడికి సర్టిఫికేట్లు ఇచ్చే స్థాయిలో మనం ఉంటాం. ఆ పిచ్చివాడు మనల్ని పిచ్చివాడని చేసి తన పబ్బాన్ని గడుపుకుంటూ ఉంటాడు. ఒరే దైవం దగ్గరికి వచ్చావు, కోరుకోవాల్సింది కోరుకో. నీవు ఏం కోరుకోవాలి? ఆరోగ్యాన్ని కోరుకో కనీసం. అది కోరుకోండి, ఆ లిస్టులో ఇల్లు చేర్చండి, దాని తర్వాత వాహనం చేర్చండి, దాని తర్వాత బంగారం చేర్చండి, దాని తర్వాత ఇంకో వాడు పెద్ద లిస్టు చేస్తే సంతోషంగా దక్షిణ ఇచ్చేస్తారు. మనం కోరుకోవాల్సింది ఏంటి? భగవంతుడి దగ్గరికి వచ్చి పూజ చేసిన సంకల్పంలో ఏంటి? చిత్తశుద్ధి చిత్తశుద్ధి అని ఎందుకు చెప్తూ ఉన్నారు? అది లేకుండా ఇటువంటిది మనం సాధించలేము. అందుకని ఏ సంకల్పం చేసినా చిత్తశుద్ధి అనేవారట. మనకేం చేశారంటే లిస్టు చూడటం మొదలుపెట్టారు. అదే మనకి వీరుడు విందుగా ఉంటుంది. ఓ ఆయన ఇంకా మనకి ఈ కావాలని అడుగుతున్నాడు, అయ్యో మన బదులు ఆయనే అడుగుతున్నాడు అని. కనుక యోగం అంటే చిత్తవృత్తులను నిరోధించడమేనని శాస్త్రం. కనుక అప్పుడు గాలి సోకని దీపశిఖలాగా నిశ్చలమైన ఆ మెలకువే ధ్యానం. చిత్తశుద్ధి కలిగిన వాడికి ధ్యానంలో మెలకుగానే ఉంటాడు. లేని వాడికి మన అంతర్నాటకాన్ని గమనించలేని వాడికో లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది అనుకోండి, దాని కనుక ఆలంబన చేసుకుంటే నిద్రపోదు. అంటే లోపల జరిగే దాన్ని గుర్తుపెట్టినా కానీ మెలకుగా ఉండి అంతా చూస్తూ ఉంటాం. వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా వీళ్ళు ఎట్లా అన్నారు అట్లా అన్నారు. కనుక ఇలాంటి అంతర్నాటకాన్ని ఎలా నిరోధించాలో ప్రపంచంలోని మహనీయులందరూ వివరించారు. మహర్షి అంటారు ఆ వివరాన్ని ధ్యానయోగ సర్వస్వ గ్రంథంలో చూడగలరు. బాబా చెప్పిన మార్గాలు ఏంటట? ఎందరో మహనీయులు చెప్పారు వాటి గురించి. దేని గురించి? అంతర్నాటకాన్ని ఎలా నిరోధించాలో. దానికి బాబా చెప్పిన మార్గాలు ఏంటి అంటే 10 మందితో సాధ్యమైనంత వరకు చేరుతుండటం. అయ్యో నేను ఉండలేరండి, 10 మందితో సాధ్యమైనంత వరకు చేరకుండా ఉండటం. ఎందుకని మనకి ఎక్కడ బలహీనత, ఎక్కడ మంది 10 మందితో కలిస్తే వాళ్ళు అట్లా అంటే అండి, వీళ్ళు ఇట్లా అంటే అండి, వీళ్ళు ఎట్లా అంటే అండి, వాళ్ళు అట్లా అంటే అండి. ఇది తప్పితే మనం వేరే మాట మాట్లాడు. 10 మందితో కలిసి బాబా గురించి చెప్పుకుందామా, సత్సంగమే అయింది. కానీ అది చేయం కదా మనం. బాబా చెప్పిన మార్గాలు చెప్తున్నారు మహర్షి గారు. బాబా ఏం చెప్పారట? 10 మందితో సాధ్యమైనంత వరకు చేరకుండా ఉండటం. 10 మాటలకి ఒక మాటతో సమాధానం చెప్పడం. మన బలహీనతలన్నీ ఆ 2 చోట్లే ఉన్నాయి. 10 మందితో కలవటం, ఎలా పడితే అలా మాట్లాడేయటం. ఎందుకని? మనల్ని భగవంతుడి మెప్పు కాదు, మన గురువు మెప్పు కాదు కావాల్సింది. జనాలు మనల్ని మంచివాళ్ళు అనుకోవాలి, లేకపోతే మనకు ఒక అట్రిబ్యూట్ ఇచ్చి మనల్ని అప్రిషియేట్ చేయాలి. మన తపనంతా కూడా అదే. వాళ్ళు పనికి మాలిన వాళ్ళైనా వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ కూడా మనకు ఆనందాన్ని ఇస్తుంది. నా గురువుని కదా నేను మెప్పించాల్సింది, నా ప్రవర్తనతోటి, లేకపోతే నా మాటలతోటి, నా ఆలోచనలతోటి. నేను ఆయన దగ్గర నుంచి కదా అనుగ్రహం పొందవలసింది. ఇన్ని రూపాయలు ఆయన గుర్తుపెట్టడానికి కదా నేను వీళ్ళని కలవలసింది అనేది ఉండదు మనకి. కాలక్షేపానికి 10 మందితో కలుద్దాం, ఏది పడితే అది మాట్లాడుకుందాం, పనికిరాని చెత్తపొట్టుగా చేసుకుందాం, తర్వాత జన్మలందరికీ కావాల్సిన దానికంటే ఎక్కువ సిద్ధం చేసుకుందాం. రోజు 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 జరిగే నాటకం అదే. అదే సమయాన్ని ఇది కూర్చొని బాబా గురించి చింతన చేయడానికో, మాట్లాడుకోవడానికో, పారాయణ చేయడానికో వినియోగించుకున్నాం అనుకోండి, అవగాహన బలపడుతుంది. మనస్సుకి ఆయన పట్ల ఆయన రూపాన్ని పొందడానికి సాధ్యం అవుతుంది. అందుకని బాబా ఏం చెప్తున్నారో గమనిద్దాం. 10 మందితో సాధ్యమైనంత వరకు చేరకుండా ఉండటం, 10 మాటలకి ఒక మాటతో సమాధానం చెప్పడం, దేని యొక్క అందవికారాలను పట్టించుకోక ఆ రూపం ధరించిన దైవాన్ని స్మరించడం. అంటే ఏంటి? అందవికారాన్ని ఇక్కడ జడ్జి చేయకుండా ఉండటం. ముందు ఇదన్ని రూపాల్లో ఆయనే ఉన్నారు, ఏ రూపంలో ఆయన కాదంటావు? అన్ని రూపాల్లో ఆయనే ఉన్నప్పుడు కనుక దేని యొక్క అందవికారాలను పట్టించుకోక ఆ రూపం ధరించిన దైవాన్ని స్మరించడం. మనం చిన్న చిన్న వాటికి కూడా ఒక్కొక్క అందంగా ఉంటే అబ్బా భలే ఉందండి అంటాం. కొంచెం అది ఇదిగా ఉంటే అబ్బా దాని ఒళ్ళంతా అలా ఉందంటాం. ప్రతి ఒక్కటి మనం జడ్జి చేయటమే చేస్తాం. పాపం దానికి ఎంత బాధపడుతుందనే ఆలోచన ఉండదు. మనం జడ్జి చేయటం ఎట్లా ఉంటుంది అంటే ప్రతి ఒక్కటి కూడా జడ్జి చేయటమే. కానీ ఈ రూపంలో కూడా ఆయనే ఉన్నాడు, దానిలో కూడా ఆయనే ఉన్నాడు. బాబా చిత్ర పారాయణ చేసే వాళ్ళకి ఏది చూసినా ఆయనే గుర్తు రావాలి. అది పారాయణ చేయటం అంటే అన్నారు. నేను పారాయణ చేస్తాను, కళ్ళతో చూస్తాను, అది తెలిసిన దాన్ని పక్కకి వెళ్ళిపోతాను.
లేదా నా మనసు నిలవదు. ఇది చేస్తూ ఉన్నా గానీ వేరేయే వస్తున్నాయి. అప్పుడు మనం అది పారాయణ చేసినట్టు ఎట్లా అవుతుంది? కాదు గదా! కానీ మనం ఏమంటాం పారాయణ చేశామని మనం అనుకుంటాం. అందుకని పారాయణ చేయటం అంటే, ఆ చేసే దానిలో మనసు నిమగ్నమయ్యి అటువంటి పరాయణత కలగటమే అని. ఒకలాగా దీక్షిత్తో స్మరించుకుంటూనే వాడికి ఎంత ఆనందం కలుగుతూ ఉంది. ప్రతి ఒక్క విషయంలోనూ బాబా యొక్క ప్రేమ వాళ్ళు ఎట్లా అనుభవిస్తూ ఉన్నారు, ఆ అనుభూతి ఎలా పొందుతూ ఉన్నారు. అసలు జరిగే లీలలు మనకే జరిగుంటే అసలు మనకెలా ఉండుండేది? బాబా మనతోని ఇలా మాట్లాడుంటే ఎంత ఆనందంగా ఉండేది. కనుక దేని యొక్క అందవికారాలను పట్టించుకోక, ఆ రూపం ధరించిన దైవాన్ని స్మరించడం. ఆ స్మరణ యొక్క బలాన్ని సహాయంగా తీసుకొని కీచులాటకు, వంతులకు, పోటీలకు పోకపోవడం. చూడండి బాబా ఎవరి కోసం చెప్పారు? మన శ్రేయస్సు కోసం చెప్పారు. ఆయనకేమండి ఆయన చెప్తారు, ఆయనన్నీ జయించిన వాడు, అన్నిటికీ ఆయన ఆహ్, ఆయనే గనుక ఏదైనా చేయగలరని మనం అంటాం. కానీ బాబా ఎవరి కోసం చెప్తున్నారనే విషయం మనం మర్చిపోతూ ఉన్నాం. అంటే మనకి లౌకికంగా ఏదైనా మేలు జరుగుతుందంటే ఎవరైనా చెప్తే మనం చేస్తాం. కానీ ఇదంతా మన ప్రవర్తన మార్చుకోవటం, జీవితాన్ని మార్చుకోవటం, ఆధ్యాత్మిక పరంగా గనుక మనం ఎక్కడ చేస్తామండి? మనకి ఇంకా ఇవన్నీ ఎక్కడ చచ్చాయి? ఎవరేమన్నా గాని ముందు కోపమే వస్తుంది, లేకపోతే పౌరుషం వస్తది, లేకపోతే ఇంకో అసూయో, ద్వేషమో కలుగుతది. సహజం గదా! ఇవన్నీ అంటాం. కానీ బాబా చెప్పేదేంటి? ప్రతి ఒక్కటి మన శ్రేయస్సుకి ఇవి అవసరం. మనలో ఉన్న బలహీనతలు ఇవి. అందుకని బాబా చెప్తూ ఉన్నారు. ఎందుకు జయించాలి? మన శ్రేయస్సు పొందటానికి. అంటే మనకి మన శ్రేయస్సు పట్ల ఇంత మాత్రం గూడా లేదనమాట. అంటే మనం ఎన్ని విన్నా మనం ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవట్లేదు అంటే, మన గురించి మనకి అవగాహన లేకపోవటం, మన శ్రేయస్సు పట్ల మనకి ప్రీతి లేకపోవడం. మన శ్రేయస్సు అంటే ఏమనుకుంటున్నాం? బాహ్య ప్రపంచంలో జరిగేవి చూస్తూ ఉన్నాం. ఎన్ని సంపాదించినా అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే గదా! కానీ దృష్టంతా వాటి మీదే ఉంటుంది. అందుకని ఆ స్మరణ యొక్క బలాన్ని సహాయంగా తీసుకొని కీచులాటకు, వంతులకు, పోటీలకు పోకపోవడం. బాబా తెలిపిన రీతిన అసూయాది వికారాలను వివేకంతో తొలగించుకోవడం. అసూయ ఎందుకు కలుగుతుంది? పక్కన వాడు బాగుని సహించలేకపోవడమే అసూయ అన్నారు. పోయి వాడు నీదేమైనా తీసుకొని చేశాడా? నీ దగ్గర దోచుకున్నాడా? వాడు బాగుపడితే నువ్వెందుకు బాధపడుతూ ఉన్నావు? నువ్వు కూడా బాగుపడాలని కోరుకో. వాడేం చేసి బాగుపడాడు అది తెలిసిపోని అలానే చెయ్యి. వాడు నీ సొత్తేం లాక్కోలేదు గదా! వాడేం పొందవలసి ఉందో వాడు ప్రయత్నం చేసి వాడు పొందాడు. పక్కన వాడు మేలు పొందితే మనకంటే తట్టుకోలేక ఏదో ఒకటి కల్పించి, ఏదో ఒక విధంగా వాళ్ళ గురించి మనం తప్పుడు మాటలు చెప్పి ఆనందపడతాం తప్పించి. అందుకని మాస్టారు ఇక్కడ అంటున్నారు, బాబా తెలిపిన రీతిన అసూయాది వికారాలను వివేకంతో తొలగించుకోవడం. నాకేం పోయింది? నాకేం వచ్చింది? ఇంకో ఉద్యోగం వచ్చింది. ఎవరో ఏదో కొనుక్కున్నారు. దానిలో నాదేం పోయింది? వాడు నావి తీసుకొనెళ్ళి ఏదో అవసరం అని చెప్పి అవి పెట్టి కొనుక్కున్నాడనుకోండి. అప్పుడు ఏమన్నా అనుకున్నామంటే అర్థం ఉంది. అంతే గదా! ఇప్పుడు నాకేదో అవసరమండి తప్పనిసరి అయ్యి ఏదైనా ఇస్తే కొంచెం నాకు చాలా అత్యవసరం అన్నాడు. అవి తీసుకొని వెళ్లి దాన్ని దుర్వినియోగం చేసి వాడి లాభానికో, స్వార్థానికో వాడుకున్నాడనుకోండి. అప్పుడు కోపగించామంటే అర్థం ఉంది. నాకు వాడు దీనికని చెప్పాడు తీసుకెళ్ళి వాడి విలాసవంతంగా చేశాడు. ఇప్పుడు ఎవరైనా డాక్టర్ హాస్పిటల్‌లో ఉన్నారండి ఫ్యామిలీలో ఎవరో మెంబర్ నాకు అవసరం అని చెప్పి రూ. 1,00,000 అడిగాడు. వాడేదో మాట చెప్పి రూ. 1,00,000 ఇస్తే అది తీరిపోగానే వాడు తీసుకెళ్ళి దాన్ని విలాసవంతంగా మొన్నంతా ఇబ్బంది పడ్డాం కదండీ! ఏదైనా వెకేషన్ వెళ్దాం రూ. 1,00,000 వాడామండి అన్నారనుకోండి. అప్పుడు కోప్పడటంలో అర్థం ఉంది. కానీ వాడు సొంతంగా వాడు బాగుపడితే మన దగ్గర ఏమి లాక్కోకుండా ఎవరికి ఏం ప్రాప్తించాలో అది ప్రాప్తిస్తుంది అంటారు మాస్టర్ గారు. నీకు ఏదైనా కష్టపడ్డాను కదండీ! నీకు ప్రాప్తించే అవకాశం ఉండబట్టి నిన్ను కష్టపడేట్లుగా చేస్తుంది. లేకపోతే అంతకుముందు ఎలా నిద్రాణంగా నిద్రపోతూ ఉన్నామో అలానే నిద్రపోతాం. మనం అనుకుంటాం నేను కదండీ ప్రయత్నం చేస్తూ ఉందండి అంటాం మనం. ఆ నీలో ఉన్న ప్రయత్నాన్ని కలిగించడానికి అంతకుముందు లేని ఆలోచన ఇప్పుడు కలగటానికి కారణం ఏంటి? మరి అంతకుముందు మనమే గదా! మనం అప్పుడెందుకు నిద్రాణంగా ఉన్నాం? ఎందుకులేండి అని ఎందుకన్నాం? అంటే సూత్రం ఏంటి? మనకి ఏది ప్రాప్తించాలో అది ప్రాప్తించేట్లు చేస్తుంది. కొట్టుకున్నా అంతకు మించి ఒక్కటి కూడా రాదు అని చెప్తుంది. గతంలో ఏమన్నా చేసుంటూనే ఇప్పుడు పొందుతావు. నేను చేయలేదు కానీ ఇప్పుడు పొందాలంటే ఎక్కడ సాధ్యమవుతుంది? ఇప్పుడు చేస్తే తర్వాత పొందు. కనుక అసూయాది వికారాలను వివేకంతో తొలగించుకోవాలి. వివేకం అంటే మా బాబా చెప్పిన ఆలోచన. అరిషడ్ వర్గాలలో అసూయని జయించడం సులువు అన్నారు బాబా. మరి మనం వింటుంటే అదేంటి బాబా అన్నిటికంటే మాకు అదే కష్టం అనిపిస్తుంది. అసూయని అసలు పక్కన వాడికి ఏదన్నా ఒక పాజిటివ్‌గా జరిగి వాళ్ళు ఏదైనా అయ్యారంటే తట్టుకోలేకపోతుంటే ఇది వర్తేలికంటావేంటి అనిపిస్తుంది మనకి.
ఆయన అన్నారు, "ఒరేయ్! ఎందుకు అందులో వాడు మేలు పొందాడు. నువ్వు కూడా పొందాలని ట్రై చెయ్యి. వాడు ఏం చేసి పొందాడు నువ్వు కూడా అదే చెయ్యి. వాడిని అడుగు పోనీ ఒరేయ్! నాకు కూడా మార్గం చూపించరా" అని. అంతేగాని వాడిని లాగి పడేసి వాడి పట్ల అసూయ ద్వేషాలు పెంచుకోవడం వల్ల నీకు ఒరిగేది ఏముంది? ఏమి జన్మలెత్తడం తప్పించి. అది బాబా చెప్తుంది. కాబట్టి ఇట్టి వివేకాన్ని బలపరిచే సద్గ్రంథాలు పఠించడం, నిరంతరం సర్వగతుడైన సాయి నామస్మరణ సల్పడం, మనోవికారాలకు తావిన రీతిన మన ధర్మాన్ని అనుసరించి పని చేయడం అంటే కర్మ చేయడం. ఎలా చేయాలట కర్మ కూడా? ధర్మాన్ని అనుసరించి అంటూ. అంటే వివేకంతో తొలగించుకోవాలంటే ఎట్లా తెలుస్తుంది? బాబా ఇలా చెప్పారని మనకి ఎలా తెలుస్తుంది? బాబా చెప్పినవి మనం చదువుకుంటే తెలుస్తుంది. సద్గ్రంథ పారాయణ చేసి బాబా చరిత్ర, బాబా సూక్తులు విన్నాం అనుకోండి, అప్పుడు తెలుస్తుంది. అందుకని మాస్టర్ గారు అన్నారు, అట్టి వివేకాన్ని బలపరిచే సద్గ్రంథాలు పఠించడం. అలాగే నిరంతరం సర్వగతుడైన సాయి నామస్మరణ సల్పడం. మనం నడుస్తూ ఉన్నాం, అన్ని రూపాల్లో ఆయనే ఉన్నాడు అనుకుంటూ గుర్తుపెట్టుకుని నడవడానికి ఇబ్బంది ఏముంది? అదే మనం కాలక్షేపంగా నడుస్తున్నాం అనుకోండి, మళ్ళీ మొదలే వాళ్ళట్లా వీళ్ళిట్లా వాళ్ళట్లా అక్కడే అవుతుంది. మనకి అందరికీ కామన్ టాపిక్ లేకపోవడం వల్ల నీకు తెలుసా వాళ్ళు కొట్టుకున్నారు అనగానే మనకి క్యూరియాసిటీ వచ్చేస్తుంది. వాళ్ళు ఎక్కడుంటారా? మన కింద ఫ్లోర్‌లోనే ఉంటారు అనగానే ఇంకాస్త క్యూరియాసిటీ పెరిగిద్ది. బాబా గురించి చెప్పండి. మేము చదివాంలేండి, ఎప్పుడు చదివింది. దానిలో ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది అనిపిస్తుంది మనసుకి. మన క్యూరియాసిటీ అంతా ఎక్కడుంటుంది? ఇలాంటి విషయాల పట్ల ఉంటుంది. మనం వాకింగ్ చేద్దాం ఏదో హెల్తీగా అనుకుంటున్నాం. కానీ మనం చేస్తున్నది ఏంటి? చెత్తపుట్టం చేసుకొని తర్వాత జన్మలకి ఎన్ని జన్మలకి మనం ఇలా వినటము, వాటి గురించి మాట్లాడటమే సంస్కారాలుగా ఎంత అలవోకగా అలవాటు పడిపోతాయట. ముందు చూడటం అభ్యాసంతోటి కొంచెం కష్టంగా అలవాటు చేసుకుంటాం. అవి మాట్లాడుతాం, సహజంగా అయిపోయేట్టు మాట్లాడతాం. దొంగతనం ఫస్ట్‌లో చేయాలంటే కష్టం. 1, 2 సార్లు చేసి వాడి మెళకువలు తెలుసుకున్న తర్వాత ఎంత ఈజీగా చేస్తాడంటే దానికి చెప్పకుండా వాడికి ఏ ఇబ్బంది లేకుండా వీడి దుంపదగ్గ ఇంత ప్లానింగ్ ఎట్లా వేసాడని మనకు అనిపిస్తది. అంటే వాడు అంత సునాయాసంగా అబద్ధం చెప్పడం గాని ఇలాంటి విషయాలన్నీ మాస్టర్ గారు అంటారు. మనం మొదట కష్టంగా ఉన్నట్టుగా ఉండి అతి సునాయాసంగా చూడటం అలవాటైపోయి ఏముంది చిన్న అబద్ధం ఏమైంది అని చెప్తూ పోతూ ఇక దానికి ఆలోచన లేకుండా చెప్పగలిగేది. దేనికైనా గాని వేరే మనం ఒక అబద్ధం చెప్పాలంటే ఆలోచన చేసి చెప్పేవాళ్ళు ఉంటారు. అసలు నోటి మీద నుంచి వీడికి నిజమే రాదన్నంత తేలికగా అబద్ధం చెప్పగలుగుతాం. ఎందుకనంటేనట అవి గత జన్మల నుంచి అబద్ధాలు చూడటం అనేది అలవాటుని తీసుకొని జన్మ సంస్కారంగా అదే భక్తి చేశారనుకోండి, వాడు చిన్నవాడండి. మన పిల్లలైతే గొప్పగా చెప్పుకుంటాం. వాడు పుట్టినప్పటి నుంచే బాబా లేకపోతే రామ అంటాడంటాం. వాడు ఎంత కష్టపడి ఎన్ని సంస్కారాలు అవి చేసుకున్నాడో మనకు తెలీదు. మన పిల్లవాడిగా పుట్టాడు కాబట్టి వెంటనే మనం చిన్నప్పటి నుంచి వాడికి భక్తి తప్పింది అంటున్నాం. ఇంకొకటి చిన్నప్పటి నుంచే చెడు అలవాట్లు తప్పుతాయి. అంటే కారణం ఏంటి? మనకిచ్చిన అవకాశాన్ని ఎలా వినియోగించుకొని మనం ఏం అభ్యాసం చేసి ఎలాంటి వాటిని సంస్కారాలుగా ఏర్పరచుకున్నాం. అందుకే బాబా అంటున్నారు, సంస్కారాలు మాస్టర్ గారు అంటారు పాషాణం కంటే కఠినంగా ఉంటాయట. ఒక్కసారిగా పోవు. పాడు అలవాట్లు, పాడు బుద్ధులు మనకి పోవట్లేదంటే పోవు. బాబానే అంటున్నారు, వీడు నాకు ఎంతో కాలంగా తెలుసు. వీడి బుద్ధులు ఇంకా కోతి యుక్తులు, పడిబుద్ధులు ఇంకా వీడి పోలేదు. కొన్ని వందల సంవత్సరాలుగా తెలుసు అన్నారు. ఒక్కొక్క సంస్కారం పోవాలంటే అంత కష్టం. మన ఊరికే ఒక నామం చేసేసో, ఒక మంత్రం చేసేసో ఎట్లా పోతాయి మనకి? అన్ని రూపాల్లో ఆయనే ఉన్నారని తెలుసుకొని వివేకంతో జీవిస్తూ ఆధ్యాత్మిక భావంతో ఉంటూ ధర్మానికి ఆలంబనమైన సద్గురువుని ఆశ్రయించి అన్ని రూపాల్లో ఆయనే ఉన్నాడు. నేను మాట్లాడే ప్రతి మాట ఆయనకే చెందుతుంది. నేను ఎవరి పట్ల ఎలా ప్రవర్తించడం ఆయనకే తగులుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ధర్మంగా నడవడానికి యత్నిస్తే తప్పించి ఏదో హోమం చేసేస్తే పోతుందా? ఎలా పోతుంది హోమం చేస్తే? అదే మార్గం అయితే అందరూ అదే చెప్పేవాళ్ళు కదా. అందుకని వివేకాన్ని బలపరిచే సద్గ్రంథాల్ని పఠించడం, నిరంతరం సర్వగతుడైన సాయి నామస్మరణ సల్పడం, మనోవికారాలకు తావిన రీతిన మనం ఈ ధర్మాన్ని అనుసరించి పనిచేయడం, కర్మ చేయడం. అజ్ఞానంతో మనుషులంతా తలచినట్లు మనం ఒకరి నుండి ఒకరు వేరు కారని, నాలో నీవున్నావు, నీలో నేనున్నాను అన్న సత్యాన్ని వివేకంతో నిర్ధారణ చేసుకుంటూ నిలుపుకోవడం. అన్ని రూపాల్లో ఉన్నది ఒకటే చైతన్యం. బాహ్యంగా తీసుకుంటేనే మనం ఏమనుకుంటున్నాం, మన నుంచి వేరుగా ఉందంటున్నాం. ఎవరి అనుభూతిని చెప్తున్నా నేను అని అలాంటి అనుభూతిని చెప్తున్నారు. ఇందులో ఇంద్రియ నిర్మాణం దగ్గర నుంచి ఏవీ లేవు. ప్రస్తుతం మనం పరిమితంగా అజ్ఞానంతో ఉన్నంత సేపు కూడా నేనంటే ఈ దేహం, నా ఆలోచనలు నేను సంపాదించుకున్నవే అనుకుంటున్నాం. ఈ భావం మారిందనుకోండి, నేనంటే అందుకే నేను చైతన్య స్వరూపాన్ని, దేహానికి పరిమితం కాదు. నేను ఈ ఆలోచనలు కూడా నావి కాదు అని యత్నిస్తే గనక అవి అణిగిపోతాయట. కానీ మనం ఏం చేస్తున్నాం, బాగా ఆలోచిస్తాం, నాకు చాలా ప్లాన్ చేసుకుంటాం.
లేనిపోని పిచ్చివన్నీ చేసుకుంటూ ఉంటాం ప్లాన్. ఏమో అక్కడ డీల్ వస్తది, అది కొనుక్కుందాం. లేకపోతే ఇంకోటి వస్తుంది. జీవితానికి ఏదన్నా పనికొస్తుంది ఆ డీల్. $1 సేవ్ చేసాం. డాలర్‌తో ఏం కడతాం? ఇల్లు కడతామా మనం? కానీ మన ఆలోచనలు ఎట్లా ఉంటున్నాయి? అదే బాబా గురించి ఒక్క సూక్తి గాని, ఆయన చెప్పిన ఒక్క మాటని గుర్తు తెచ్చుకోవడానికి కూడా మనం దాన్ని వినియోగించం. అందుకని బాబా చెప్పినట్లుగా ఇవన్నిటిని 10 మందితో సాధ్యమైనంతగా చేరుకొనటం, 10 మాటలకు ఒక మాటతో సమాధానం చెప్పటం, దేని యొక్క అందవికారాలను పట్టించుకోకుండా ఆ రూపం ధరించిన దైవాన్నే స్మరించడం, ఆ స్మరణ యొక్క బలాన్ని సహాయంగా తీసుకొని కీచులాటకు, బంతులకు, పోటీలకు పోకపోవడం, బాబా తెలిపిన రీతిన అసూయాది వికారాలను వివేకంతో తొలగించుకోవడం, ఇట్టి వివేకాన్ని బలపరిచే సద్గ్రంథ పఠన, నిరంతరం సర్వగతుడైనటువంటి అంతటా వ్యాపించి ఉన్న సాయి నామస్మరణ సల్పడం, మనోవికారాలకు తావీన రీతిన మన ధర్మాన్ని అనుసరించి పనిచేయడం, కర్మ చేయడం, అజ్ఞానంతో మనుషులంతా తడిచినట్లు మనం ఒకరి నుండి ఒకరు వేరు కారని, నాలో నీవున్నావు, నీలో నేనున్నాను అనే సత్యాన్ని వివేకంతో నిర్ధారణ చేసుకుంటూ నిలుపుకోవడం, చివరికి నీవు చూసేదంతా కలిసి నేను అన్న సాయి వాక్యాన్ని స్మరించి ధ్యానించడం. ఉన్నదంతా ఆయనే, నాలో ఆయన చైతన్యమే ఉంది, నేను ఆయన చైతన్యంలోనే ఉన్నాను. నాలో నీవున్నావు, నీలో నేనున్నాను అంటే మనం ఒక నీటి బిందువు అనుకోండి, సముద్రం అనే సాయిలో మనం ఉన్నాం. మనలో ఎవరున్నారు? ఆయనే ఉన్నారు. అలా అలా ధ్యానించటం, అలా ధ్యానిస్తే అనుభవం అవుతుంది అన్నారు. ఒకనాటికి నీకు ఆ బ్రహ్మ సమరసత, చైతన్య ఘనత కలుగుతుంది అన్నారు బాబా. కానీ మనం ఏమన్నా ఒకరోజు చేసి ఏం కలగలేదండి, నువ్వు ఎక్కడ చేస్తావు లేండి, కొంచెంసేపు కాలక్షేపం చేసి తర్వాత రిటైర్ అయిన తర్వాత చేసుకుందాం అనుకుంటాం. అప్పటికి మనసు ఎలా తయారవుతుంది? నారా అంటే పీచే అవుతుంది. ఎందుకని కావాల్సినంత చెత్త లోపలేసాం కదా. మనం ఇటువంటి విషయాలను వినటానికి, ఆలోచించటానికి, ప్రీతిని ఏర్పరచుకోవటానికి మనసు సంక్షిప్తంగా లేకపోతే, ఇప్పుడే లేకపోతే రిటైర్ అయిన తర్వాత ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి, మనకు కావాల్సినవన్నీ చూసుకొని రిటైర్ అయ్యేటప్పుడు హాయిగా చేద్దాం అనుకుంటాం. ఇప్పుడే నడవలేము, అప్పుడు నడవగలుగుతాం. కనుక మాస్టర్ అంటున్నారు, ఇలాంటి అంతర్నాటకాన్ని నిరోధించాలో ప్రపంచంలోని మహనీయులందరూ వివరించారు. అంటే ఆధ్యాత్మికత అంతా కూడా బాహ్యంగా కంటే లోపల జరిగే నాటకాన్ని నివారించుకోవటం కోసం. అందుకని ఎంతో మంది మహనీయులు ఎన్నో మార్గాలు చెప్పారు. ఇవన్నీ కూడా బాబా చెప్పిన మార్గాలు అని చెప్పి మాస్టర్ గారు చెప్తున్నారు. మళ్ళీ వచ్చేవారని చెప్పుకున్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై.